అందరికీ నమస్కారం. ముందుగా అమరజీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు. 58 రోజుల పాటు నిజమైన నిరాహార దీక్ష చేసి మరి ఆయన ప్రాణం పోగొట్టుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన రాష్ట్రం ఫార్మ్ అవడానికి ఆయన ఎనలేని కృషి చేసిన మహానుభావుడు. వారి 124వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం, వారికి నా ధనాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఈ పర్టికులర్గా మరి నేనైతే మరి రక్తబండ్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎప్పుడో మానేశాను. కానీ నా గతంలో చెప్పినట్టుగా నా కేసు విషయంలో మంచి ప్రోగ్రెస్ ఉంది. ఏమి జరుగుతుంది, దాన్ని ఎలాగా అటు ఇటు తారుమారు చేద్దామని కొందరు అధికారులు, గతంలోనే అధికారులు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పాలనేదే నా ఉద్దేశం. సో దానికే నేను రెస్ట్రిక్ట్ అవ్వాలి కనుక దానికే నేను రెస్ట్రిక్ట్ అవుతాను. పివి సునీల్ కుమార్ గారు ఆల్రెడీ గతంలో మనం చూసాం. వారిని విదేశాలకు ఇష్టం వచ్చినట్టు తిరిగితే సస్పెన్షన్ చేయటం జరిగింది. మరి ఆ తరువాత కొన్ని కంప్లైంట్స్ కూడా నేను వివరణాత్మకంగా ఇవ్వటం జరిగింది. ఆ వివరణాత్మకంగా ఇచ్చిన ఆ కంప్లైంట్స్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు 17A క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. మరి నాకున్న సమాచారం మరి ఆ 17A ఇచ్చిన తర్వాత విచారణ జరుగుతున్నట్టుగా తెలిసింది. వేగవంతంగానా స్లోగానా అన్నది నాకు తెలియదు, కానీ 17A క్లియరెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వేగవంతమైన విచారణ అవుతుంది. ఆ వేగవంతమైన విచారణలో నేను ఏ అంశాలైతే కంప్లైంట్ రూపంలో ఇచ్చానో ఒకసారి, ముఖ్యంగా ఎవరైతే చాలా టూ మచ్గా సునీల్ కుమార్ గారి గురించి అతిగా మాట్లాడుతున్నారో, అంటే ఈయన కూడా రెచ్చగొడుతూ ఉంటాడు. తెలంగాణలో ఎన్నికలానే రాజకీయాల్లో వచ్చిన ఒక మహానుభావులు ఉన్నారు. మరి ఆయన ఏదో మొన్న ట్వీట్ కూడా పెట్టాడు, నేను చూడాల. అసలు ఇవాళ ఈ మీడియాని అడ్రస్ చేయాలనుకునేది ఉద్దేశం కూడా అదే. ఆ తెలంగాణ ex-IPS ఆఫీసర్ గారు, ఈ ప్రస్తుత సస్పెండెడ్ ఆఫీసర్ గారి గురించి ఎలా గొంతు చించుకుంటున్నాడు, ఆయన ఎందుకు గొంతు చించుకుంటున్నాడు, అందులో ఈయన ప్రమేయం ఉందా, ఇంకెక్కడెక్కడ కొంతమంది స్థానిక కళాకారులని ఎలాగా ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు మరి నా గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అనేది జస్ట్ బ్రీఫ్గా చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ ఇచ్చాడు. ఏంట్రా అంటే, ఈయన డీజీపీ అయిపోతా అంట, అందుకని చెప్పి డీజీపీ అవ్వకుండా చేయడానికి ఈయన్ని సస్పెండ్ చేశారంట. డీజీపీ అవ్వకుండా ఉండాలంటే సస్పెండే చేయాలా ప్రవీణ్ కుమార్ గారు? అసలు వాడరా మీకు ఉన్నదని? ఇప్పుడు దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. కేంద్రానికి 6 పేర్లు పంపుతారు, వాళ్ళందులో 3 పేర్లు పంపుతారు. ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు. ఒక్క పేరే సెలెక్ట్ చేయరు కదా యూపీఎస్సీ. ఈయన ఎలా వచ్చేస్తాడు, ఈయనకి ఏదో అన్యాయం జరిగిందని ఏ బేసిస్లో మాట్లాడతారు. సో బహుశా మీకు కూడా ఈయన ఎంతటి ఘనాపాటో తెలిసి ఉండకపోవచ్చు, లేదు ఇద్దరు ఘనాపాటలేమో నాకు తెలియదు. మీరైతే మంచోళ్ళని నేను అనుకుంటున్నా, అనేది రాంగ్. బట్ ఇంకా ఏమో మీరు మంచోళ్ళేమో అని అనుమానం అయితే నాకు ఉంది. అది లేదు అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు, మేమంతా ఒకే టైప్ అని మీరు అనుకుంటే ఓకే, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు విషయాన్ని వద్దాం. పివి సునీల్ కుమార్ గారు
₹1,00,00,000 కావాలి అని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు కోటి కావాలి. ఆ కోటి ఎందుకంటే ఒక ఇద్దరు ఉన్నారు, అందులో ఒకడు తులసి, ఇంకో పేరు, వీళ్ళిద్దరూ నా లీగల్గా నియమించుకున్నాం. ఎందుకు వీళ్ళ పర్పస్ అంటే ఏదో కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో హైకోర్టులో రిప్రజెంట్ చేయాలి, హైకోర్టులో ట్రయల్లో పాల్గొవాలి. అంటే హైకోర్టులో ట్రయల్ ఉండదు, వేరే విషయం. కానీ హైకోర్టులో ట్రయల్లో పాల్గొవాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా మరి లాయర్లతో సీనియర్లను ఎంగేజ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చూడటానికి ఒక ఇద్దరు మెరికల్ లాంటి లాయర్లని ఎంగేజ్ చేసుకున్నాం. ఒక కోర్టు కొట్టండి అని అడిగితే కొట్టాడు బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన కొట్టేసాడు దాన్ని. ఏంటంటే మరి తులసిబాబు ఒక 48 లక్షలు అతని పేరు మీద ఒక చెక్ ఇచ్చాడు ఒకే రోజు. అందులో నా కేసు కూడా ఉందట. అతను ఎప్పుడు అసలు అప్పటికి గతంలో ఒకసారి చెప్పా, తులసిబాబు లాయరే కాదు, అతనికి రిజిస్ట్రేషనే లేదు. ఆ తర్వాత ఎప్పుడుకో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇక రెండో క్యాండిడేట్ ఉన్నాడు చూశారు, అతని అడ్రస్సే లేదు. ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు. లాయర్ లిస్టులో మటుకు ఆ పేరు లేదు ఎక్కడ. సో ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ని సృష్టించాడా, లేదు ఆ క్యారెక్టర్ ఆ పేరు గల మనిషి ఉన్నాడు కానీ అతనికి ఆ డిగ్రీకి కానీ అతనికి ఆ కోర్టుకి కానీ సంబంధం లేదు. తులసి మీద ఒక 48 లక్షలు, ఇంకో క్యాండిడేట్ మీద ఒక 52 లక్షలు ఆయన వాళ్ళ పేరు మీద ఇచ్చేశారు. ఇచ్చి పూర్తి చేసుకున్నట్టున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ ఫ్రాడ్. అసలు ఆ వ్యక్తులు లేరు. అది లేని ఒక వ్యక్తి అయితే అసలు లాయరే కాదు, ఇంకో వ్యక్తి అప్పటికి లాయర్ కాదు. మరి నాకున్న సమాచారం మేరకు తులసిబాబు ఏమైనా నువ్వు లాయర్ అంటే నేను లాయర్ కాదు సార్, ఎప్పుడు కోర్టుకు కూడా వెళ్ళలేదని చెప్పినట్టుగా తెలిసింది. సో మరి ఎప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి లీగల్ ఫీజు అని ఎందుకు ఇచ్చారు అంటే బహుశా నా విషయంలో నన్ను బాధినందుకు, ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసినందుకు బాధల ఆర్కెస్ట్రా మరి ఇచ్చి ఉండొచ్చు అమౌంట్. సో ఇదొకటి అయిందా. మరి ఇంకోటి ఆయన మీద ఉన్న కేసు, ఒక అకౌంట్ 9 లాజిక్ టెక్నాలజీస్ అని ప్రదీప్ అన్న ఆయన కంపెనీ పేరు మీద ఆయనకి ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఒక సపరేట్ అకౌంట్ తులసిబాబు శిష్యుడితో ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్కి ఈయన డబ్బు ఇచ్చారు, 75 లక్షలు ఇచ్చారు, లేపారు. అందులోంచి ఎలా ఇచ్చారు, సిఐడి వాళ్ళు అతని అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులో ఉంటే అద్దంకి తులసిబాబు నివాసం పక్కన దగ్గరలో అకౌంట్ ఓపెన్ చేశారు. ఎవరయ్యా అకౌంట్ ఓపెన్ చేసిందంటే తులసిబాబు ఆ రోజు మరి జైల్లో పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు బయట ఏలాడుతున్న వ్యక్తే ఆ అకౌంట్ ఓపెన్ చేశాడు. సరే, తులసిబాబు గారికి గానాపాటి సునీల్ కుమార్ గారికి ఉన్న సంబంధం ప్రపంచం అంతా కూడా తెలుసు. ఎందుకంటే బయట దేశాల్లో కూడా వ్యాపారాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో అందరికీ తెలుసు అతని పాత్ర ఏమిటో, అపరిమితమైన అతని పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. సో అక్కడ ఆ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత అగ్రిగోల్డ్ అది చాలామంది సాక్షులు కూడా చెప్పారు. క్లియర్ కట్గా మరి సునీల్ కుమార్ గారి అజమాయిషీలో ఉండగా మరి ఆయన ముందు శాటిలైట్ పిక్చర్స్, తర్వాత శాటిలైట్ పిక్చర్స్లో పొల్లో కూడా మిగల్చకుండా ఎర్రచందనం మొత్తం ఆ కడప ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ మరి ఆయన ఆస్తులలో, అంటే ఆస్తి భూమి అలాగే ఉంటుంది, భూమి మీద ఉన్న చెట్లన్నీ ఈయన లేపాడు. మరి ఏమీ వెరిఫై, ఇవన్నీ అఫ్కోర్స్ ఏసీబీ వాళ్ళు చూస్తున్నారు, క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. ఇతని కంట్రోల్లో ఉండగా ఆడేవాడో కొట్టేసాడంటానికి అవకాశం లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పారు, ఇతను పుష్పరాజు కూడా అని
సో మరి ఏ వీటి గురించి మాట్లాడకుండా మీరు ఎవరన్నా పర్మిషన్ తీసుకుని చెప్పిన ఊళ్ళో వెళ్ళారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరు తెలంగాణ రిటైర్డ్ ఆఫీసరు భయపడి పీకేస్తారన్న భయంతో రిజైన్ చేసిన ఆఫీసర్ మీరు ప్రవీణ్ కుమార్ గారు. మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారుని సస్పెండ్ చేయాలా ఏంటి? వీళ్ళు ఫారెన్ వెళ్ళినప్పుడు సరిగ్గా చెప్పిన ఊళ్ళు కాకుండా ఎక్కడ తిరిగారన్నా భయపచ్చు ఏమని మాట్లాడతారు? దళితుడు తిరగకూడదా? అసలు ఎందుకంటే మీరు మాట్లాడితే ఆ కార్డులు చేస్తారు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల కన్నా అన్యోన్యంగా ఉంటున్నాం. దళిత సోదరులు మేము, మాకు ఎటువంటి పొరపచ్చాలు లేవు. మీరే తీసుకొచ్చి ఏదో లేనిపోయింది మాట్లాడేసి దళితుడు విమానం ఎక్కకూడదు అంటే పాత చెత్తగా ఇంకా మీరు రాజనాల నాగభూషణం ఆ టైం నుంచి ఇంకా అసలు మీరు బయట పడరా ప్రవీణ్ కుమార్ గారు? ఇంకా అదే భాష దళితుడు విమానం ఎక్కకూడదు. పైలట్లే ఉన్నారు కొన్ని వందల మంది అభ్యుదయ భావాలు కలిగిన దళితులు. విమానం ఎక్కకూడదు ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మేము పక్క ఎంతో గౌరవిస్తున్నాం. మమ్మల్ని మించిన గౌరవం మా దళిత సోదరులకి ఇవ్వాలి. అందరూ ఒకటే, అందరితో ఒకటే రక్తం, అందరూ ఒకటే అని మేమందరం భావించి మాట్లాడుతూ ఉంటే మేము వేరు అని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? కలిసి ఉన్న వ్యక్తుల మధ్యన చిచ్చు ఎందుకు పెడుతున్నారు? ఆ గ్రామాలకు వచ్చి చూడండి, మేమంతా అన్యోన్యంగా ఉంటాం. అవన్నీ మానేసి మేము ఎక్కకూడదా? మేము డబ్బులు తినకూడదా? మేము డబ్బులు తిని విదేశాలకు వెళ్ళకూడదా? మా పిల్లలు అక్కడ చదువుకోకూడదా? ఎవరు కావద్దన్నారు? చదువుకుంటారు. బట్ అధికారులకి కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పి మన సర్వీస్ రూల్స్లో రాశారు. ఆ సర్వీస్ రూల్స్ ఫాలో అయితే అసలు ఎవడో ఒక ఉద్యోగస్తులు కూడా ఉన్నాడు, అందరినీ సస్పెండ్ చేయాలని మీరే మాట్లాడుతున్నారు. సర్వీస్ రూల్సే ఉండకూడదని ఎందుకు సర్వీస్లోకి వచ్చారండి మీరు? అంటే సర్వీస్ రూల్స్ బాగోలేదని ఇప్పుడు అందుకనే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా? సర్వీస్లో ఉంటూ సర్వీస్ రూల్స్ని కించపరుస్తారా? ఒక ఆఫీసర్ తప్పు చేశాడని చెప్పి ప్రభుత్వం సవివరంగా మరి సాక్ష్యాలు చూపిస్తే అనుమతి లేకుండా తిరుగుతున్నాడంటే తిరుగుతాడు. దళితుడైతే తిరగకూడదా? దళితుడైనా ఏ కులం వాడైనా ఒకసారి ఐపీఎస్కి ఐఏఎస్కి వచ్చినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తాను. ఇప్పుడు నేను ఉపసభాపతి స్థానంలో ఉన్నాను. నేను ఫారెన్ ట్రావెల్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్. డబ్బులు ఎవరు నా సొంత ఖర్చుల మీద వెళ్తున్నానని చెప్తే ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను జీఏడీకి రాయాలి, అప్రూవల్ తీసుకోవాలి. నా డబ్బులతో నేను వెళ్తున్నాను, నా ఇష్టం నేను వెళ్తానంటే నువ్వు ఎవరిని కూడా ఇవ్వాలి కదా. నీకు ఎంత ఖర్చు అవుతుంది? అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎవరన్నా 5,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. వ్యాపారాలు వ్యవహారాలు మరి అన్ని ఫారెన్ ట్రిప్పులు అన్నప్పుడు ఓకే పర్మిషన్ తీసుకుని వెళ్ళు. పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదు, ఒక ఊరికి తీసుకుని ఇంకొక ఊరికి వెళ్ళాడు అని చెప్పి వివరణాత్మకంగా వివరణ అడిగితే అసలు అతను వివరణ ఇచ్చే ముందు నీ ఆడవాడే బాబు ఇక్కడ ఎందుకు ఊరికే ట్రీట్మెంట్ ఇటు ఎవడన్నా నిన్ను ఈయనేమని చెప్పి నిన్ను ప్రెషర్ పెడుతున్నాడా? సో సంయమనం పాటించండి. ఇంకా మీరంటే గౌరవం ఉంది, ఎందుకుందో నాకు తెలియదు కానీ ఉంది. పాడు చేసుకోవద్దమ్మా, పాడు చేసుకోవద్దు. మా ముఖ్యమంత్రి గారి మీద మా రాష్ట్ర అంటే మా ముఖ్యమంత్రి అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద మీ వాచాలత ప్రదర్శించటం మంచిది కాదు. త్వరలో ఇందులో అన్ని వివరాలతో ఇచ్చాం, అందులో అదే కన్ఫ్యూజన్ ఏం లేదు.
రూపాయలు ఎవరికి ఇచ్చారో తెలుసు, వాళ్ళ లాయర్లు కాదని తెలుసు, అది ఎప్పుడు కోర్టు గుమ్మం ఎక్కలేదని తెలుసు. ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడు? ఎర్రచందనం మరి ఇతను రాకముందు ఉంది శాటిలైట్ పిక్చర్లో, ఇతను వచ్చాక శాటిలైట్ పిక్చర్లో ఎర్రచందనం లేదు. ఏంటైపోయినదంటే చెప్పాలి కదా. సో అన్నీ ఆ అకౌంట్ ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక సునీల్ నాయక్, ఇతను ఇంకో సునీల్, ఇతను ఇంకో కళాకారుడు వెళ్ళిపోయాడు బీహార్. నన్ను కొడుతున్నప్పుడు ఆ పక్కనే పక్క గదిలో కూర్చుని ఉన్నారు. మరి కొందరు కానిస్టేబుల్స్ వచ్చి, బాబాయ్ అతను మరీ గగ్గోలు పెట్టేస్తున్నాడు, కేకలు ఎక్కడో ఊరవులో వినపడుతున్నట్టున్నా, ఇంకా మీరు కంట్రోల్ చేయాలి అంటే నీకు అతను లోపలిపో అది చూసుకుంటున్నారులే అని చెప్పి బయటికి పంపించినట్టు క్లియర్గా. ఎందుకంటే ఈ తులసిబాబు ఇంకెవరు మిగిలిన వాళ్ళందరూ బెయిల్ పిటిషన్లు వేసినప్పుడు క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ కోర్టులో సబ్మిట్ చేశారు. దాని ద్వారా నాకు తెలిసిన సమాచారం. మరి ఈ రకంగా అది దగ్గరుండి ఆ నాయకు మరి క్రతువు అంతా ఒక ఋతువిక్కుల్లాగా నిర్వహించాడు. కావాలంటే భయపడిపోతున్నాడు. నాకు 3 నెలలు అడుగుతాయి, 4 నెలలు అడుగుతాయి, నేను పర్మిషన్ తీసుకోవాలని, రాకపోతే వేసుకొస్తాను, తప్పదు కదా. సో అతను కంప్లైంట్ నా మీద సుమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్. సరే ఇమ్మని ఈ సునీల్ కుమార్ చెప్పుంటాడు, వేరే విషయం. బట్ అతను చాలా క్రూషియల్ ఫెలో. నాకున్న వివరాల మేరకు డెఫినెట్గా ఇతని పాత్ర తెలిసిందే. భయపడుతున్నాడు రావటానికి, రేపు మాపో రావాలి, తప్పదు. ఇంకోటి చూస్తుంది ఇట్లా, నేను కూడా ఆ కాగితాలు పూర్తిగా చాలాసార్లు చదివాను కానీ ఎక్కడో మిస్ అవుతూ ఉంటాం. సడన్గా అందులో ఇప్పుడు ఆ జైలు ఈ జైలు తిరిగి మొన్న వేలు మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా నానాయాసాలు మాట్లాడి, అప్పట్లో జగన్ అలా చిటికేసి చెప్తే చంద్రబాబు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా లాక్కొచ్చి కొడతా, అది చేస్తా ఇది చేస్తా అని నోటుకు వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు ప్రాణానికి రక్షణ బాబు గారి దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి వేసేస్తానన్నాడు. అప్పుడు సరే, ఈ క్యారెక్టర్ గురించి, ఈ డర్టీ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మరి అతను దళిత కార్డు వాడతాడు, ఎందుకు వాడతాడో తెలియదు. ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా, నన్ను కూడా వేసేస్తా అన్నాడు ఒకసారి. సరే వీడి మొహం వీడి నన్ను వేసేదేంటిలే అని చెప్పి నేను పెద్ద సీరియస్ తీసుకోవాలి. మరి నా కేసు అప్పుడు సునీల్ కుమార్ ప్రోద్బలం చేత సునీల్ నాయక్ అనే ఒక వ్యక్తి కేసు పెడితే ఒక విట్నెస్ కావాలి. కేసు పెట్టిన తర్వాత ఒక విట్నెస్ కావాలి. ఆ విట్నెస్ ఈడు ఎవడు? బోరగడ్డ అనిల్. అందరినీ వేసేస్తా రేప్ చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నాడు. అంటే వీళ్ళంతా ఛీ అనాలంటే ఇంకెవరు విట్నెస్ దొరకలా. అది వీళ్ళ క్యారెక్టర్ అని చెప్పి చెప్పడం ఇవాళ నా ప్రధాన ఉద్దేశం. వీళ్ళు విట్నెస్ ఎవర్రా వీళ్ళు పెట్టిన కేసులో అంటే, ఈ పీటీ వారెంట్ల మీద అటు ఇటు ఇటు అటు, ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఇటు ఈ జైలుకి, పీటీ వారెంట్లలో పీటీ ఉష గారు పరిగెత్తి అంత వేగంతో పరిగెడుతున్నాడు కదా ఈడంట. ఈ బోరగడ్డ అని విట్నెస్ అప్పటికప్పుడు ఒక దొంగ ఎఫ్ఐఆర్ రేజ్ చేసి వెంటనే ముందే ఇక్కడికి నన్ను లేపేయడానికి జనాలను పంపి ఇదంతా ఈ డ్రామా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రిపీట్ చేయను. కొత్త పాయింట్ ఏంటంటే, ఒక విట్నెస్ ఉండాలి కాబట్టి ఆ విట్నెస్ ఈ బోరగడ్డ అనిల్. ఈడంత వెధవో ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కోర్టు కేసుల్లో క్లియర్గా చూస్తున్నాం.
ఇతన్ని పెట్టి మరి నన్ను విట్నెస్గా పెట్టారంటే ఆ కేసు ఎంత ఫేక్ కేసో చూడండి. ఎంతటి నోటి వాచాలత కలిగిన బోరగడ్డ అనేది, అంటే అతని కమ్యూనిటీ ఏంటో నాకు తెలియదు. బోరగడ్డ అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ అతని వ్యక్తిత్వం అందరూ చూశారు, అతని వాచాలత అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషి మీద, చంద్రబాబు నాయుడు గారు లాంటి మెత్తైన మనిషి మీద, సున్నితమైన వ్యక్తి మీద, లోకేష్ గారి మీద అతను మాట్లాడిన మాటలు, నా మీద మాట్లాడేది అది నేను ఏం వెళ్తా ఉంటే కుక్క మురుగుతుందని చెప్పి ఆ కుక్క కేటగిరీలో అని తీసి పక్కన పడేశాను. కానీ వాడే విట్నెస్ అంట. నేను షాప్లో ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా చూసేటప్పుడు దీంట్లో ఏదో అనిల్ అని ఉన్నట్టు ఇక్కడ అంటే అనిల్ అనే క్యారెక్టర్ విట్నెస్. సో వీళ్ళందరూ చేసిన కుట్రల్లో, కలిసి చేసిన కుట్రలో భాగంగా సరే నన్ను అలాగా దారుణంగా హింసించారు. అది నేను వదలకుండా పోరాడుతున్నా. ఎందుకంటే నేను మళ్ళీ సభాపతిగా ఉండటం వేరు, కానీ ఎంపీగా ఉన్నప్పుడు కొట్టారు. ఇప్పుడు ఉపసభాపతిగా ఉండి కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే వ్యవస్థల మీద ప్రజలందరికీ నమ్మకం పోతుంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నూతన ప్రభుత్వం కూడా ఏదో నా కోసం అని కాదు, కానీ జనరల్గా చక్కటి ప్రభుత్వం కనుక తప్పు జరిగిన దాన్ని ఎలాగ సరిచేయాలి, నిజాలు బయటికి రావాలి అని అందరికీ ఎలా చేస్తున్నారో నాకు అలాగే చేస్తున్నారు. తప్ప నాకేదో నేనేదో ఎమ్మెల్యేని సరే మనం 3-4 క్రితం ఉపసభాపతి అయ్యాననుకోండి, ఉపసభాపతిను కాదు, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. ఓకే, ప్రభుత్వం మరి అత్యంత వేగంగా అంటే ప్రొసీజర్స్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి నడుస్తుంది, కేసు నడుస్తుంది, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. కానీ కొంతమంది బాబోయ్ సునీల్ అమాయకులు, అమ్మో దళితుల మీద ఇలా కేసులు పెడతారా అని అనవసరంగా అన్యోన్యంగా ఉంటున్న వారి మధ్యన అక్కర్లేని కార్డు తీసి కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో తెలియక నిజంగానే ఈ పివి సునీల్ కుమార్ని మహానుభావుడని, పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా భ్రమించినట్టు ఇంకా చాలామంది ఇక్కడ భ్రమించి ఉండి అనుకుంటారని చెప్పి నేను ఈ తులసిబాబు వ్యవహారం, ఇంకో లాయర్కి ఇచ్చిన 52 లక్షల వ్యవహారం, లాయర్ పేరుతో ఇచ్చిన వ్యవహారం, మరి 75 లక్షలు 9 లాజిక్ టెక్నాలజీస్ మీద ఒక దొంగ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యవహారం, అన్ని ఎవిడెన్స్ లేదు. అలాగే మరి అగ్రిగోల్డ్ శాటిలైట్ మ్యాప్స్తో సహా చేసిన వ్యవహారం నాకు ఎందుకున్నాడు పొడిచేదంటే కుదరదమ్మా, నువ్వే ఉన్నావమ్మా అప్పుడు అక్కడ, అన్ని వివరాలు అందరికీ తెలుసు. అగ్రిగోల్డ్ వాళ్ళు అడిగినా వాళ్ళ కళ్ళ ఎదురుగుండా కొట్టుకుపోతా ఉన్నా, కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఎంక్వైరీ గోయింగ్ ఆన్. 17A క్లియరెన్స్ ఇచ్చారు. తప్పు చేస్తే రాజైనా, కమ్మైనా, రెడ్డి అయినా, దళితులైనా ఒక్కటే. దళితుడికి ఒక న్యాయం, రాజు, రెడ్డి, కమ్మాలకు ఒక న్యాయం ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఎలా ఇన్నాళ్ళు సర్వీస్లో ఉద్యోగం ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారో నాకు తెలియదు. కులాన్ని బట్టి న్యాయం ఉంటుందండి. ఎందుకు అలాంటి మాటలు? సో దయచేసి మీ వాచాలత, ట్వీట్లు, పైగా జంబూకుడి అత్యోదంతం, జంబూక వధ అని కూడా మీ ట్వీట్లో మాట్లాడారు. సరే, జంబూకుడు కథ అనేది చూడండి అని ఇంటర్పోలేషన్ అయినా జరిగిందో జరగలేదో తెలియని ఒక కథ రామాయణంలోని ఉత్తరాఖండలోని ఒక కథను తీసుకొచ్చి
ఇప్పుడు ఇలాంటి అవినీతి ఆఫీసర్ని అతను చేసిన తప్పుల్ని రెడ్ హ్యాండెడ్గా ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఒక కల్పిత గాథను పోస్ట్ రామాయణం వాల్మీకి రామాయణంలో లేని ప్రాచుర్యంలో ఉన్న ఒక కల్పిత గాథ అయిన ఆ జంబూక వధని ఇంతటి అవినీతి అధికారి మీద సాక్ష్యాధారాలతో ఇస్తే ఆ చేస్తున్న ఆ ఎంక్వైరీని జంబూకుని శ్రీరాముని చేతిలో మరణించాడని చెప్పబడుతున్న జంబూకుని వధ గురించి మీరు మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా, దరిద్రంగా ఉందండి ప్రవీణ్ కుమార్ గారు. దయచేసి ఎందుకుందో ఇంకా మీ మీద అంటే మీకన్నా ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్ని చూసి మరి ఆ గౌరవం ఉందా, మరి లేకపోతే నిజంగానే మీరు అర్హులో నాకు తెలియదు, కానీ మీరంటే నాకు గౌరవం ఉంది. ఇంకా దయచేసి ఇటువంటి వారి నుంచి దూరంగా ఉంటే మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ దుష్టులకి దూరంగా ఉండండి. మీరు ఎన్ని ఉడతూపులు ఊపినా యూ కాంట్ సేవ్ హిమ్. లెట్ us see. ఇక ముగించే ముందు తులసిబాబు గురించి, మరి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, లోవర్ కోర్టుకి వెళ్ళకుండా పని చేసుకోమన్నారు. మళ్ళీ లోవర్ కోర్టుకి వెళ్ళాడు, పని చేసుకోమన్నారు. మళ్ళీ హైకోర్టుకు వస్తున్నాడు ఆయన. చూద్దాం. ఇక రేపు మరి అప్పుడు తప్పుడు రిపోర్టులు, దొంగ రిపోర్టులు ఇచ్చిన డాక్టర్ ప్రభావతి గారు, మరి ఆవిడని గతంలో 4-5 నోటీసులు ఇస్తే కూడా వారు రాలేదు. సుప్రీంకోర్టులో టెంపరీగా మళ్ళీ విచారణ వచ్చే వరకు బెయిల్ అంటే అటు నెక్స్ట్ డే వచ్చారు. సో దీన్ని బట్టి ఆవిడ కావాలని అవాయిడ్ చేసినట్టుగా కోఆపరేట్ చేయలేదని మరి అర్థమైంది. చూద్దాం. రేపు ఐటెం నెంబర్ 9 సుప్రీంకోర్టులో ఒక పర్టికులర్ బెంచ్లో, లాస్ట్ టైం వచ్చిన బెంచ్లోనే చూద్దాం. ఆవిడ అబద్ధాలని విశ్వసిస్తారా, నిజాలని విశ్వసిస్తారా, చూద్దాం ఏమవుతుందో. రేపు మధ్యాహ్నం కల్లా బహుశా పేపర్లో వస్తుంది. మరి ఆవిడ మాయ మాటలు విశ్వసిస్తారని నేనైతే అనుకోవటం లేదు. చూద్దాం ఏమవుతుందో. బట్ ఈలోపు ఏ కార్డు పడితే ఆ కార్డు వాడేసి సునీల్ కుమార్ని రక్షించే పనిలో ఎవరో నోబడీ కెన్ సేవ్ తప్పు చేశారు కనుక ఆ నెపంతో నా మీద బురద జల్లే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.